బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ 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 బంగారు బతుకమ్మ మా ఇంటికొచ్చింది మా తల్లి బతుకమ్మ ఊరూరు తిరిగింది ఇంటింటా వెలసింది అందాల బతుకమ్మ మా తల్లి దుర్గమ్మ అందాల బతుకమ్మ మా తల్లి గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ. వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నటువంటి అలియాబాద్ మున్సిపల్ పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ బతుకమ్మలు మహిళలు వచ్చి ఉత్సాహంగా ఆడుకోవడం జరుగుతుంది. ఏ విధంగా ఆడుకుంటున్నారో మరి ఏంటో అని చెప్పేసి ఒకసారి వీక్షించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే. ఇక్కడ అలియాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విలేజ్ వివోల నుండి మరియు మహిళలంతా పెద్ద ఎత్తున బతుకమ్మలు తీసుకొస్తున్నారు ఇక్కడికి. నా పేరు నర్మద. నేను మజిద్పూర్ విలేజ్ నుండి బతుకమ్మలు తీసుకొని వచ్చాను. వివో అధ్యక్షురాలని నేను, అలాగే ఎంఎస్లో సెక్రటరీని కూడా. మన మహిళలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన అలియాబాద్ మున్సిపాలిటీలో బతుకమ్మ పండుగ చేసుకోవడంకి చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని మా డ్వాక్రా మహిళల చేత, ఎందుకంటే ఎక్కడైనా తెలంగాణలో ఆడబడుచులకి బతుకమ్మ పండుగ అంటే చాలా సంబరంగా ఉంటాము. దానిలో ఇక్కడ మున్సిపల్లో పెట్టడం కూడా మాకు సంతోషంగా ఉంది. దానికి మా డ్వాక్రా సంఘాలను పిలిచి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఉన్న అందరినీ పిలవటం కూడా సంతోషంగా ఉంది. నేను జెడ్ఎస్ అధ్యక్షురాలని. నా పేరు అజయలక్ష్మి. నా ఊరు పొన్నాల గ్రామము. ఇక్కడికి వచ్చి ఇంతమంది మహిళలను చూడటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తెలంగాణలో ఈ బతుకమ్మ సంబరాలు ఏ పండగకైనా కూడా తక్కువ. ఈ తెలంగాణలో బతుకమ్మ పండగ అంటేనే మహిళలు ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఇది నాకు సంతోషకరంగా. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీలో కమిషనర్ సార్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము. ఈ బతుకమ్మ సంబరాలు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. మన బతుకమ్మ సంబరాలు ఏర్పరచడం చాలా సంతోషంగా ఉంది. అందులో మా ఎస్ఎస్జి మెంబర్స్ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నాము. నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా అయింది, ఇక్కడ అయింది. ప్రతిరోజు ఒక విధంగా ఏదో రకంగా మనము బతుకమ్మ సంబరాలు అనేది ఏర్పరచుకుంటున్నాము. చాలా సంతోషపడుతున్నాము. నమస్కారము. ఇక్కడ అందరికి విచ్చేయిన మా డాక్రా మహిళలకి, ఇక విలేజ్ గ్రామవాసిని అందరికీ, నేను షామీర్పేట గ్రామ వాసిని, మళ్ళీ మ్యూజిక్ టీచర్ని, తర్వాత స్టార్ మేకర్ సింగర్ని. కాబట్టి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ సంబరాలు చేస్తారు. పెద్ద ఎత్తున ఆడపడుచులకి చాలా ఇష్టమైన పండగ. సంబరాలు చేసుకొని చాలా పసుపు కుంకాలు పంచుకొని సంతోషంగా నిమజ్జనం చేసుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ 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 బంగారు బతుకమ్మ మా ఇంటికొచ్చింది మా తల్లి బతుకమ్మ ఊరూరు తిరిగింది ఇంటింటా వెలసింది అందాల బతుకమ్మ మా తల్లి దుర్గమ్మ అందాల బతుకమ్మ మా తల్లి గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తింపైనటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు మన అలియాబాద్ పురపాలక సంఘంలో మొట్టమొదటిసారిగా మన మున్సిపాలిటీ ఏర్పడినాక బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి 6 గ్రామాల విలీన గ్రామాలు అన్నీ కూడా
పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలియాబాద్ మున్సిపాలిటీలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం అందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము అడగగానే ఆర్వీఎం హాస్పిటల్ మన అలియాబాద్ మున్సిపాలిటీ ప్రతినిధి ఉన్నటువంటి మన మంచినీళ్ళ లక్ష్మణ్ గారు దాతృత్వంతో ఎమ్మటే ఫస్ట్ ప్రైజ్ 5,000, రెండో ప్రైజు 3,000, థర్డ్ ప్రైజు 2,000 ఇవ్వడానికి ముందుకు వచ్చి వారికి ప్రత్యేకంగా మున్సిపాలిటీ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే రకంగా ప్రోత్సాహం ముందు కార్యక్రమాల్లో కూడా వారు సహకరించాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ మొత్తం బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటుంది. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, షామీర్పేట్ మండల్, అలియాబాద్ మున్సిపాలిటీలో కొత్తగా ఫస్ట్ టైం మా మున్సిపల్ అయిన తర్వాత మహిళలకు ఒక బహుమతి పెట్టి మా కమిషనర్ గారు, మా రేవంత్ రెడ్డి సీఎం గారు ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం మాకు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మహిళలు బతుకమ్మ అంటేనే వాళ్ళకు పండుగ. దాని 9 రోజులు ఎవరు మంచిగా చేసి ప్రైజ్ తీసుకోవాలంటే ఒక ఉత్సాహం, అందరు ముందుకు రావాలనే ఉత్సాహంతో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టారు. దీంట్లో మహిళలందరినీ పాల్గొని చేసినందుకు మా గవర్నమెంట్ తరఫున, మా మున్సిపల్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు అలియాబాదు మున్సిపాలిటీలో 9 రోజులుగా ఈ బతుకమ్మ పండుగ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమానికి గతం కంటే ఈరోజు కూడా వర్షాలు కూడా భగవంతుడు సహకరించడు, పంచభూతాలు సహకరించి ఆశీర్వదించి పోయిన సంవత్సరం కంటే, గత ప్రభుత్వం కంటే కూడా ఈ 5 సంవత్సరాల కంటే ముందు ఈ సంవత్సరంలో అత్యధికంగా వర్షాలు పడి ప్రజలంతా సుఖశాంతులు. అందులో మొట్టమొదటిసారిగా మా విలీన గ్రామాలంటే 6 గ్రామాలు కూడా వచ్చి అందరి సహకారంతో, మరి చైర్మన్గా మన కమిషనర్ గారి సహకారంతో ఇప్పుడు కృష్ణారెడ్డి కానీ, శ్రీకర్ రెడ్డి కానీ అందరూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. చూసాం కదండి, అలియాబాద్ పరచల ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ వద్ద 6 గ్రామాల నుంచి వచ్చి మహిళలు తను పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఇక్కడ ప్రైజ్ అనేది పెట్టారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 అని చెప్పేసి ప్రకటించారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మహిళలు తన స్వశక్తులతోని సొంతంగా తయారు చేసుకొని ఒక అమ్మవారి రూపం వల్లే ప్రదర్శించి ఇక్కడ జనాల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి చూస్తూ ఉంటే గుడిలో ఉన్న అమ్మవారి వాళ్ళ రూపంని పోల్చి ఉన్నటువంటి బతుకమ్మలు మరి ఏడాదికోసారి వచ్చే బతుకమ్మ పండుగను వాళ్ళు ఆహ్లాదకరంగా, ఆనందంగా మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కెమెరామెన్ వెంకట్తో రిపోర్టర్ మహేష్. బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ, మా ఇంటికొచ్చింది మా తల్లి బతుకమ్మ, ఊరూరు తిరిగింది ఇంటింటా వెలసింది, అందాల బతుకమ్మ మా తల్లి దుర్గమ్మ, అందాల బతుకమ్మ మా తల్లి గౌరమ్మ, బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.